జై మాతాజీ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుని రోజు కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈ రోజు లాగ్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మధ్యలో మేము భువనేశ్వరం వెళ్ళాం, దానివల్ల అవ్వలేదు ఆఫీస్ పని మీద. ఇప్పుడు పాపకి ప్రమోషన్ ఎగ్జామ్ ఉంది, దానికి బొంబాయి కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ బొంబాయి వెళ్ళాలి, అందుకని మధ్య మధ్యలో అవటం లేదనమాట తీయడం. నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు చేస్తున్నది ఏంటంటే ఆలు కుర్మా. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఫస్ట్ బాండి పెట్టాను, తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఇందులోనే. ఇందులో జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయ వేస్తాను అన్నట్టున్నాను, జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఏంటంటే అనాస పువ్వు ఉంటుంది కదా, ఇది ఒకటే వేస్తున్నాను అంతే. ఇదేం దంచడాలు అవి అక్కర్లేదు, జస్ట్ ఇలా వేయాలి అంతే. నెక్స్ట్ తర్వాత మీకు గరం మసాలా కూడా వేయాలి. ఇది జీరా పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ డబ్బా తీసుకున్నానండి, అందులో వేస్తాను ఒక్కొక్కటి. జీరా పౌడర్ వేసాను. నెక్స్ట్ ధనియా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. తర్వాత మీకు చూపించాను కదా ముందు గరం మసాలా, ఇది కూడా చిన్నదే వేస్తా, ఎక్కువ వేయను అసలు. చిన్నదే అనుకున్నాను, పడ్డది. ఇవన్నీ వేగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు ఆల్రెడీ తరిగేసి ఉంచుకున్నాను నేను, ఇవి ఇందులో వేసాను. మనం ముందు వేసినవన్నీ చూస్తారు కదా, తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే పసుపు వేయాలి. మాకు ఇల్లు సరిపోవటం లేదండి, కొద్దిగా ఇల్లు మారిపోదామని ట్రై చేస్తున్నాం, 4 బెడ్రూమ్స్ హౌస్కి వెళ్ళిపోదామని. అస్సలు దేనికి సరిపోవటం లేదు. నేను అందుకోసం కూడా లాగ్స్ చేయలేకపోతున్నాను, ఈ ఇల్లు సరిపోవడం వల్ల. కరెక్ట్గా ఏది ఎక్కడ పెడుతున్నానో అది చూసుకునేసరికి అయిపోతుంది. సాల్ట్ కూడా వెయ్యాలి, ముందే వేసేస్తాను సాల్ట్. కొత్తిమీర వేస్తున్నాను ఇందులోనే, కొద్దిగా స్మెల్ బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇది మీకు ఆలూ పరోటా చేస్తాను ఒకరోజు, అది వీడియో పెడతాను. ఇక్కడ కన్వీనియంట్ లేక నేను చేయలేకపోతున్నానండి. నాకు చాలా వంటలు వచ్చేవి కానీ చేయలేకపోతున్నాను సరిగ్గా లేక. ఇండక్షన్ మీదే చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా నేను. రకరకాల ఇండక్షన్ స్టవ్లు మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉడికించిన అదే ఆలు ఉడికించింది ఈ మ్యాష్ ఇందులో వేసేస్తున్నాను, చేతితో ఇలా అన్నాను అనమాట. ఆల్రెడీ మనం ఇందులో అన్నీ వేసేసాం, వేయవలసినవన్నీ. వేయడానికి ఏం లేదు, వాటర్ వేస్తాను, బాటిల్ వాటర్ చూడచ్చు. ఇదే కూర్మా అండి, ఇలాగే చేసేసుకుని మనం ఆటా ఉంటుంది కదా గోధుమ పిండి, అది ముద్ద కలిపేసుకుని ఉంచేసుకుని ఉదయమే కలిపేస్తే సాయంత్రం మెత్తగా వస్తాయి పొటాటో అది చపాతీలు. అందులో ఈ మిక్సింగ్ పెట్టేసి దాన్ని చపాతీలో ఒత్తేసి కాల్ చేసుకుంటే నెయ్యి వేసి, అదే ఆలు పరోటా అనమాట. సేమ్ కర్రీ ఇలాగే. కాకపోతే నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను. దానికైతే ఇలా ముద్దలా ఉంచేసి చల్లారిన తర్వాత మనం ఉండలు చేస్తాం కదా అది ఆట, దాంట్లో ఇది వేసేస్తే సరిపోతుంది అనమాట. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను ఇందులోనే, జారుగా ఉంటే బాగుంటుంది. మా పాప వచ్చింది. ఇది ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేద్దాం.
చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది, మరి తిన్నప్పుడు తెలియాలి. చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, పెద్ద ఏం కాదు. కాకపోతే నేను వరలక్ష్మి వ్రతానికి కొనుక్కుని ఉన్నాయండి, కొనుక్కున్నాను, చేశాను అన్నీ. నేను భువనేశ్వర్ నుండి కూడా డ్రెస్సెస్, శారీస్ అవన్నీ తెచ్చుకున్నాను. కానీ నేను బయటికి అవి హింట్ ఇవ్వలేను, మీకు చూపించలేను, చెప్పలేను. ఎందుకంటే మా మీద కుళ్ళుకుని ఏడ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవి తెలియనివ్వకూడదు అసలు. అందుకోసం అని చెప్పి నేను అది చూపించడం లేదు మీకు. నేను కొన్నవి ఏవి కూడా గోల్డే కాదు, సిల్వరే కాదు, పట్టీలే కాదు, నెక్స్ట్ శారీస్ కాదు, పిల్ల డ్రెస్సెస్ కాదు, ఏవి చూపించడం లేదు మీకు. ఎందుకంటే ఏడ్చికి చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మా మీద. ఇప్పటికే పాప ఉద్యోగం పెద్దదని, శాలరీ వచ్చేస్తుందని చాలామంది ఏడుస్తున్నారండి మా మీద. నిజంగా నరఘోష ఎంత ఉందంటే అంత ఉంది. ఇల్లు మారిపోదాం, ఇమీడియట్గా 4 బెడ్రూమ్కి వెళ్ళిపోతాం, అప్పుడు మీకు ఇల్లంతా చూపిస్తాను, చక్కగా అన్నీ విడివిడిగా చూపిస్తాను, హోమ్ టూర్ చేసినట్లా చూపిస్తా. ప్రతిదీ మా ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో అన్నది, ఏంటా అన్నది అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే కర్రీ చేయగలిగాను, ఈ రోజుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇదైనా చూపించగలిగాను అనేసి. నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం అండి, ఇదిగోటి అయిపోయింది కర్రీ. ఇంకా ఇది చల్లారితే దగ్గరికి అయిపోతుంది. ఇంతకంటే లూజ్గా ఉన్నా బాగుండదు, గట్టిగా ఉన్నా బాగుండదు. టేస్ట్ చూశాను, చాలా సూపర్గా వచ్చిందండి. అంటే మీకు నేను పంపించలేను కదా, చెప్పడమే కానీ పంపించలేను. అందుకని నేను టేస్ట్ చూసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఈసారి ఇలా ట్రై చేయండి. నేను ఆలూ పరోటా చేసి కూడా మీకు చూపిస్తాను. అయిపోయిందండి, కర్రీ అయితే అయిపోయింది. బాయ్ అండి, గుడ్ నైట్, బాయ్.